బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అయితే త్వరలోనే రేషన్ కార్డులు జారీ చేయాలి అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది ఎన్నికల కోడ్ తర్వాత. అయితే పాత వారికి కొత్త వారికి కలిపి రేషన్ కార్డులు కొత్త రూపంలో ఇవ్వబోతోంది. ఈసారి రేషన్ కార్డులు రూపం మారబోతోంది. గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి రేషన్ కార్డులు చూస్తే ఒక్కొక్క రూపంలో మనకి దర్శనమిస్తాయి. గతంలో ఒక పుస్తక రూపంలో రేషన్ కార్డులు ఉండేవి, ఆ తర్వాత కార్డుల రూపంలోకి వచ్చే ఇలా రూపాన్ని మార్చుకుంటూ రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వబోతున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం కసరత్తు చేయబోతున్నారు. కొత్తగా అప్లై చేసుకున్న వారితో పాటు రేషన్ కార్డు కూడా కొత్తగా ఉంటుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 నుంచి 10 లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచింది. పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. కొత్త కార్డు ఎలా ఉండాలి అనే అంశంపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం చర్చించబోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక చిన్న బుక్ రూపంలో రేషన్ కార్డు ఉండేది. అందులో కుటుంబ యజమాని ఫోటోతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు ఉండేవి. ఆ స్థానంలో తర్వాత రేషన్ కార్డు రూపాన్ని మార్చుకుంటూ వచ్చింది. ఇప్పుడు రేషన్ కార్డు కొత్త రూపంలో రాబోతోంది. కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ అర్హతను బట్టి వారికి రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత దీనిపై వేగవంతం చేయబోతోంది ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, కొత్త రేషన్ కార్డులు ఏ రూపంలో ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పటికే రేషన్ కార్డుల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు రేషన్ కార్డుతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఎప్పటి నుంచి ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే రేషన్ కార్డ్స్ తోటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కీమ్స్ అన్ని నడుస్తా ఉన్నాయి. మహాలక్ష్మి పథకం కావచ్చు, ఉచిత స్కీమ్స్ ఏవైతే ప్రభుత్వం తీసుకుంటుందో ఇప్పుడు వాటన్నిటికి కూడా రేషన్ కార్డ్ తో లింకప్ అయింది. రేషన్ కార్డే క్రైటీరియా, అదే అర్హత ఉన్నటువంటి కార్డు అన్ని స్కీమ్లకు. కాబట్టి దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డులు ఇష్యూతో పాటు ఈ ఉన్నటువంటి రేషన్ కార్డులని ఏ రకంగా దాని రూపాన్ని మార్చాలి అనేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. మొదట్లో రాగానే ఒక ప్రకటన చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేషన్ కార్డు ఉన్నటువంటి వారికే ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత గత కొంతకాలం నుంచి కొనసాగుతా ఉంది. కానీ ఇక్కడ నుంచి అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ కి సంబంధించినటువంటి ఒక ప్రొఫైల్ తయారు చేయాలి. ప్రతి ఒక్కరూ దీని కిందకి రావాలి అంటే ఆరోగ్యశ్రీ అనేటువంటిది రేషన్ కార్డుకి లింకప్ అయి ఉన్నటువంటి విధానాన్ని తొలగిస్తాము అని చెప్పారంటే ఇప్పుడు ఉన్నటువంటిది యాజ్ ఇట్ ఈజ్ గా కొనసాగుతూనే ఇంకా మిగతా చాలా మంది లబ్ధిదారులను ఇలా కలుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఇదంతా ఒక పక్కన పెడితే ప్రస్తుతానికి కేవలం రేషన్ సరుకులు తీసుకోవడానికి, బియ్యము, తర్వాత రేషన్ షాప్ లో లభించే వస్తువులను తీసుకోవడానికి మాత్రమే రేషన్ కార్డు ఉపయోగపడతా ఉంది. నిజంగానే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు రూపం ఒకలాగా ఉండేది, ఒక పాస్బుక్ లాగా ఉండేది. పూర్తి స్థాయిలో ఓపెన్ చేస్తే మొదట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చిహ్నము, రేషన్ కార్డుకు సంబంధించినటువంటి షాపు సంఖ్య, డీటెయిల్స్ ఉండేవి. లోపల యజమాని ఫోటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు ఉండేవి. తర్వాత మారిన తర్వాత పూర్తి కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి గ్రూప్ ఫోటో ఉంటుంది. దాని కింద వివరాలు ఉంటాయి, ఏజ్, డీటెయిల్స్, అడ్రస్ ఉంటుంది. తర్వాత బ్యాక్ సైడ్ లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆ షాపు ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. లోపల పేజీలు ఉంటాయి. దాంట్లో ఏ నెల రేషన్ ఎంత తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఏం తీసుకున్నారు అనేటువంటి డీటెయిల్స్ మాన్యువల్ గా ఎంట్రీ చేసేటువంటి వారు. తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికారు. సింగిల్ కార్డు రూపంలో వచ్చింది. ఒకే కార్డులో ఫ్యామిలీ ఫోటో ఉంటుంది, కుటుంబ యజమాని ఫోటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. దాంట్లో డిజిటలైజేషన్ అయిపోయింది. ఎక్కడ కూడా ఎంట్రీకి తావు లేకుండా ఫింగర్ ప్రింట్ తో, ఫోన్ కు వచ్చేటువంటి SMS తో దాని ద్వారా రేషన్ ధృవీకరిస్తారు. ఆ వ్యక్తి రావాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి మాత్రమే మొబైల్ నంబర్కి వచ్చేటువంటి సంక్షిప్త సందేశాన్ని ఇక్కడ OTP ద్వారా చెబితేనే ఖచ్చితంగా రేషన్ ఇచ్చేటువంటి, అంటే రేషన్ లో జరుగుతున్నటువంటి అక్రమాలను తొలగించేటువంటి కార్యక్రమం ఇక్కడ వరకు ఫిల్టరేషన్ అయింది. దీన్ని ఇంకొక స్టేజ్ కు తీసుకెళ్ళడానికి, టోటల్ డిజిటలైజేషన్ లెవెల్లో తీసుకెళ్ళడానికి, అంటే రేషన్ కార్డు ఉండాలా, అసలు రేషన్ కార్డు లేకుండా కేవలం నెంబరింగ్ ఇస్తే బాగుంటుందా, లేకుంటే దీంట్లో ఇంకేమన్నా యాడ్ ఆన్స్ ఉండాలా, ఇంకేమేమి యాడ్ ఆన్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది ప్రభుత్వ అధికారులు కసరత్తు అయితే చేస్తా ఉన్నారు. ఇది ఏ రూపంలో బయటకు వస్తుంది, ఎలా ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత పూర్తి డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం కేవలం రేషన్ సరుకులు తీసుకోవడానికి రేషన్ కార్డు ఉపయోగపడతా ఉంది, ఆరోగ్యశ్రీకి ఉపయోగపడతా ఉంది. కాకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇది కేవలం సరుకులకే పరిమితం చేస్తారా, ఇంకా ఏం చేయనున్నారు అనేటువంటిది డీటెయిల్స్ త్వరలో తెలిసే అవకాశం ఉంది. ప్రభుత్వ శాఖ దీనిపైన కసరత్తు చేస్తా ఉంది. శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయినటువంటి
నేపథ్యంలో త్వరలోనే ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ప్రక్రియ కంటే ముందే దీని విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది. రోహిత్, అంటే ఇప్పుడు రేషన్ కార్డులో మరికొన్ని వస్తువులను కూడా యాడ్ చేసే అవకాశం ఉందా? రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది సన్న బియ్యాన్ని ఎక్కువగా ప్రజలు ఇష్టపడతా ఉన్నారు. సన్న బియ్యాన్ని తింటా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా కూడా ఇప్పుడు ప్రభుత్వ హాస్టల్లో, గురుకులాల్లో సన్న బియ్యాన్ని పంపిణీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు పంపిణీ చేస్తా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారందరికీ వండి పెడతా ఉన్నారు కాబట్టి సో నెక్స్ట్ సన్న బియ్యాన్ని రేషన్ షాప్ ద్వారా తక్కువ ధరకు ప్రభుత్వమే విక్రయిస్తే ప్రజలు ఎందుకు కొనుక్కోరు? ఇప్పుడు ఎట్లయితే ప్రైవేట్ సంబంధించినటువంటి షాపుల్లో పెద్ద పెద్ద మాల్స్ లో సన్న బియ్యాన్ని కొంటా ఉన్నారు ఎక్కువ రేటుకి, అలా కాకుండా రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని డైరెక్ట్ గా సేకరించి దాన్ని సన్న బియ్యాన్ని రేషన్ షాప్ ద్వారా విక్రయిద్దాం ప్రభుత్వ రేటుకి అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. దాని సాధ్యాసాధ్యాలపైన కూడా దృష్టి పెడతా ఉన్నారు. ఇప్పుడు వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీ బియ్యము, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేసేటువంటిది, వీటితో పాటు సన్న బియ్యాన్ని కూడా సప్లై చేయాలి. ఇంకా కొన్ని వస్తువులను కూడా యాడ్ చేయాలి. తక్కువ ధరకు పేద ప్రజలకు బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కార్డు ఉన్నటువంటి వారికి అందజేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. సో ఇవన్నిటిపైన కసరత్తు అయితే చేస్తా ఉన్నారు. రేషన్ కార్డ్ ఏ రకంగా ఉండాలి తెలంగాణలో అనేటువంటి దానిపైన త్వరలోనే విధి విధానాలు ఖరారవుతాయి. ఖచ్చితంగా సన్న బియ్యంతో పాటు ఇంకా మరికొన్ని వస్తువులు, నూనె, పప్పు, ఉప్పు, గతంలో ఏ రకంగా అయితే కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చింతపండుతో సహా పేద ప్రజల కోసం సప్లై చేసేవారు రేషన్ కార్డు ద్వారా, రేషన్ షాప్ ద్వారా, ఆ రకంగా చేయడానికి కూడా కసరత్తు అయితే జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఒక క్లారిటీ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వనుంది. రైట్ మధు, తెలంగాణలో త్వరలో కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఈసారి రేషన్ కార్డులు రూపం మార్చుకోబోతున్నాయి. పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై వేగవంతం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 నుంచి 10 లక్షలకు పెంచింది ప్రభుత్వం. పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 లక్షల రేషన్ కార్డులున్నాయి. కొత్త కార్డు ఎలా ఉండాలి అనే అంశంపై ఎన్నికల కోడ్ ముగిశాక ప్రభుత్వం చర్చించబోతోంది.